2002 ఏప్రిల్ 17వ తారీఖున నాకు బాప్తిస్మం ఇచ్చి నిత్య జీవానికి వారసత్వంలోనికి నన్ను చేర్చి తన పరిచర్యను నెరవేర్చిన దైవజనులు ఏసన్న గారు అక్కడ కూర్చుంది. ఆ వెనక నిలబడ్డ గడ్డవాడు ఒకడు ఉన్నాడు చూడండి, కట్టె పొల్లలాగా. దేవునికి మహిమ కలుగునుగా. యేసయ్యా దేవా నీకే మా స్తుతి ఆరాధన. శారీరకంగా నా తల్లికి నేను పుట్టిన రోజు ఆమె గుర్తులేదు. ఏ తారీఖును పుట్టానో, ఏ డేట్లో పుట్టానో ఆమె గుర్తులేదు. అదిగో ఆత్మీయంగా నేను పుట్టినరోజు నాకు గుర్తుండేటట్టు దేవుడు కృపనిచ్చాడు. మీకేమన్నా కనపడుతుందా స్క్రీన్ మీద? ప్రైజ్ ది లార్డ్. అది క్లియర్గా కనపడుతుందా? ఏదో ఒక మహానుభావుడు ఫోటో కొట్టి భద్రం చేశాడు. ఏప్రిల్ 17వ తారీఖున నాకు బాప్తిస్మం ఇచ్చి నిత్య జీవానికి వారసత్వంలోనికి నన్ను చేర్చి తన పరిచర్యను నెరవేర్చిన దైవజనులు ఏసన్న గారు అక్కడ కూర్చుంది. ఆ వెనక నిలబడ్డ గడ్డవాడు ఒకడు ఉన్నాడు చూడండి, కట్టె పొల్లలాగా. దేవునికి మహిమ కలుగునుగా. ఆ మహానుభావుడు కొన్ని చోట్ల పరిచర్య చేస్తా, నరసరావుపేటలో కూడా చేయాలి సేవ అని అక్కడ కూడా ఒక పరిచర్య ప్రారంభించి ఒక దైవజనుడిని అక్కడ ఏర్పాటు చేసి పరిచర్య జరిగిస్తూ ఉంటే అక్కడ నేను ప్రభువుని దర్శనం పొందిన తర్వాత నేను మొట్టమొదటిగా గారి మందిరం 2002లో నేను మార్చి నెల చివరిలో ప్రభువుని గుర్తుపట్టాను, తెలుసుకున్నాను. తర్వాత 2002 ఏప్రిల్ 17న మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఆ మీటింగ్స్లో నేను కూడా బాప్తిస్మం తీర్మానం చేసుకొని సిద్ధపడి ఆ బాప్తిస్మ ఘట్టం ఎన్నిసార్లు చెప్పానో గుర్తులేదు నాకు, చాలాసార్లు గుర్తు చేశాను మీకు. అలాగే ఆత్మీయ పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవునికి స్తోత్రం కలిగింది. నీకు ఇప్పుడు డౌట్ వచ్చింది, మేము నీకు చెప్పాలి కానీ నువ్వు మాకు చెబుతున్నావు అంటే. నేనే వాక్య వ్యతిరేకంగా ఏం చెప్పాలి, వాక్యానుసారంగానే చెప్పాను. లేవి పుట్టక మునుపు అబ్రహాము మెల్కీసెదెకి దశమాంశములు ఇచ్చినప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండేనని హెబ్రీ పత్రిక సాక్ష్యం ఇచ్చింది. నేను పుట్టక మునుపు మరి మీలో అనేకులు లైన్లో లేరు. ఆత్మీయంగా నేను పుట్టినప్పుడే నా యందు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు, మనందరినీ క్రీస్తునందు దేవుడు చూసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కాబట్టి అందుకే మీ అందరూ కూడా ఆత్మీయ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్ని తెలియజేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. రండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అప్పుడే నా యందు మిమ్మల్ని కూడా చూశాడు దేవుడు, మనందరినీ యేసునందు చూశాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక
2వ అధ్యాయము, ఒకసారి బైబిల్ ఉన్నోళ్ళు తీయండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. పౌలు అన్నాడు, ఏమన్నాడో చూడండి బిడ్డలారా, మీ ఎడల కూడా అది నెరవేరితే నాకు తృప్తి. చూడు పౌలు ఏమన్నాడో చదువు, 3వ మాట. నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. అబ్బా అబ్బా, అది నా కోరిక. నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. ఏమంటున్నాడో తెలుసు, ఎంత మాట అన్నాడో తెలుసా బిడ్డలారా, మీరు దేవుని కుమారులు కావాలి, నా మొదటి కోరికే. 2వది, మీరు జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతులై ఒక వెలుగు వెలగాలి. ఈ 2 మీ ద్వారా జరిగినప్పుడు నాకు తృప్తి, నాకు సంతోషం. బర్త్డే శాలేమన్నా ఇదిగో కేక్ అని కేకు తెచ్చి ఇచ్చిన దానికంటే, శాలేమన్నా ఇదిగో ఈ సంవత్సరం 10 ఆత్మల్ని రక్షించడానికి దేవుడు వాడుకున్నాడన్నా అంటే అప్పుడు నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. నాన్న శాలేమన్నా ఈ సంవత్సరం ఈ 10 మంది జీవితాలు వెలిగించడానికి నన్ను వాడుకున్నాడన్నా అంటే నా బిడ్డ 10 మంది బిడ్డలకు ఆత్మీయ తండ్రి అయ్యాడు, తల్లి అయ్యిందని దానివల్ల కలిగే తృప్తి ముందు నువ్వు కేకులదా, నువ్వు ఏమన్నాదా, ఏదో నీ సంతోషం కోసం థ్యాంక్స్ అమ్మా ఏదో అని అంటాను తప్ప, నువ్వు ఫలించినప్పుడు నాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. అది ముందు నా తండ్రికి, ఆ తర్వాత నాకు. ఇంతే సంగతులు. నేను దేన్ని బట్టి సంతోషిస్తాను? నా ఆత్మీయ పుట్టినరోజు మీ అందరి ఆత్మీయ పుట్టినరోజులకు నాందైతే, మనందరి ఆత్మీయ పుట్టినరోజు అనేక ఆత్మల పుట్టుకకు నాంది కావాలి. అప్పుడు నాకు తృప్తి, అప్పుడు నాకు సంతోషం, అప్పుడు నాకు ఆనందం, అప్పుడు నాకు ఉల్లాసం. నా బిడ్డలు ప్రయోజకులైనప్పుడు, నా బిడ్డలు నిజంగా వెలిగినప్పుడు, లోకం నా బిడ్డలను చూసి ఇదిగో దేవుని వెలుగు వీరిలో ఉందని నా సహోదర సేవకులు, నా ఆత్మీయ బిడ్డలు, సేవకులు, దైవజనులై తమ తమ ప్రాంతాలలో వాడబడుతున్నప్పుడు, వాళ్ళ దగ్గర నుంచి అనేకులు సేవకులు లేచినప్పుడు, వాళ్ళు కూడా ఆత్మీయ నాయకులైనప్పుడు, నాయకుల మీద నాయకులైనప్పుడు, వారి ద్వారా అనేక ప్రాంతాలు క్రీస్తు కొరకు రక్షణ పొందినప్పుడు అప్పుడు తృప్తి, అప్పుడు తృప్తి. దాన్నే నేను కాంక్షిస్తున్నాను, దాన్నే కోరుకుంటున్నాను, దాన్నే ఎత్తుకుంటున్నాను. రండి మోకాళ్ళ మీదకి అందరం వద్దాం, దైవజనులు, విశ్వాసగణం అందరం వద్దాం, మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈవేళ నీవు మాట్లాడిన ప్రతి మాటకై నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఈ శుభవేళ అద్భుతమైన సంగతులు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. నిజమే, పరిశుద్ధాత్మను అనుభూతులకు పరిమితం చేసి, ఆ ప్రేరణలకు పరిమితం చేసి ఆయన ఒక వ్యక్తిగా గుర్తించటం మానేశాం, ఆయనతో ఫ్రెండ్షిప్ చేయటం మానేశాం. అయ్యా, ఆశీర్వాద ప్రార్థనలో పరిశుద్ధాత్మతోడి మనోహర సహవాసం అని పలుకుతున్నాం, కానీ ఆ ఆత్మతో సహవాసం మానేశాం. ప్రభువా, ఒప్పుకుంటున్నాం, క్షమించండి. లోకమునకు వెలుగుగా నియమించబడ్డ మేము చీకటి క్రియలు చేస్తూ వక్ర జనము మధ్య వక్ర జీవితాన్ని జీవిస్తున్న అనుభవాలను గురించి మాట్లాడావు. సరి చేసుకుంటాం దేవా. ఇది మొదలుకొని వెలుగే అవుతాను, వెలుగే అవుతాను, వెలుగుగానే బ్రతుకుతాను. నన్ను నాలోని మార్పును చూసిన జనము వాళ్ళ బ్రతుకులు మార్చుకోవడానికి, వారి జీవితాలకు ఒక అద్దమునవుతాను. నన్ను చూసినప్పుడు వాళ్ళ బ్రతుకులు వాళ్ళు చూసుకొని సరి చేసుకునే విధంగా వాళ్ళకు ఒక అద్దమునవుతాను. ఇది నా ఆశ, ఇది నా ఆకాంక్ష. నువ్వు అన్నావుగా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని.
ఆకలి కొనిన వారికి తృప్తిని ఇస్తానని. నా ఆకలి ఇదే, నా ఆశ ఇదే. సమాజానికి వెలుగుగా నా జీవితం ఉండాలి. నా కుటుంబానికి, బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, నా సమాజ ప్రజలకు, నా జాతికి, నా జనముకు వెలుగుగా నా జీవితం ఉండాలి. వెలుగుగా నా బ్రతుకు ఉండాలి. తండ్రి, నీకు స్తోత్రము తండ్రి. నన్ను ఆ విధంగా ఆశీర్వదించి శుభవేళ నన్ను వెలిగించు తండ్రి. నీ దాసుడు అన్నాడు, ఇదిగో ఇలా చేస్తే నాకు తృప్తి అని. నిజంగా ఆ విధంగా మేము ఫలించడానికి సహాయం చేయి. నీ దాసుడినైనా నేనే కాదు ప్రభు, ప్రతి దైవజనుడి హృదయారాటం అదే నాయనా. ప్రతి దైవజనుడి ఆత్మఘోష అదే. నా బిడ్డలు పరిపూర్ణులు కావాలి. నా బిడ్డలు నన్ను మించినోళ్ళు కావాలి. నా బిడ్డలు ఇంకా ఎక్కువ మందిని ప్రభావితం చేయాలి. నా బిడ్డలు ఘనపరచబడాలి, మహిమపరచబడాలి. నా బిడ్డలో అనేక వేవేలకు తల్లులు కావాలి, తండ్రులు కావాలి. నా బిడ్డలో నా దేవుని చేత మహిమపరచబడాలి. నా బిడ్డలు సమాజాలకు, దేశానికి, రాష్ట్రానికి, పట్టణానికి, ప్రపంచాలకు, జిల్లాలకు, మండలాలకు దీవెనగా మారాలి. నాయనా, మనుషులు చెడగొట్టేవాళ్ళు స్టార్స్ అంట ప్రభు. మనుషుల్ని పాడు చేసేవాళ్ళు స్టార్స్ ఏమిటి నాయన? మనుషుల్ని బాగు చేసేవాడు కదా నిజ నక్షత్రం. మనుషుల్ని వెలిగించేవాడు కదా నిజమైన జ్యోతి. నీకు వందనాలు. మాతో మాట్లాడిన ఈ మాటలన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తాను. యేసు నామములో నేను మహింపరచుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఫినిషింగ్ టచ్ లాంటి ఒక మాట చెప్పి ముగిస్తాను. నిలబడండి అందరూ. జ్యోతి వెలగాలి. యేసయ్య లోకానికి వెలుగు. యేసయ్య ఎలా వెలిగాడు? కరిగి వెలిగాడు. గుర్తుపెట్టుకో. వెలగాలి అన్న ఆరాటం నీకుంటే కరుగుట అనే వెల చెల్లించడానికి నువ్వు నేను సిద్ధం కావాలి. కరగనిది వెలుగు రాదు, కాలనిది వెలుగు రాదు. కరగటం, కాలటం అంటే త్యాగం. త్యాగం చేయటానికి మనం సిద్ధపడకపోతే లోకానికి వెలుగుగా ఉండలేం. కొంతమందికి వెలగాలన్న ఆశ, కరగాలన్నా కాలాలన్నా భయం. కరగనది, కాలనది వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది తల్లి? ప్రకృతిలో దేవుడు పెట్టిన నియమం అది. కాబట్టి వెలగాలని ఎంతమంది ఆశించారో అంతమంది కరగటానికి, కాలటానికి కూడా సిద్ధమవ్వాలి. అంటే త్యాగాలకు సిద్ధమవ్వాలి. మన ఇచ్ఛలను త్యాగం చేయాలి. మనం కలిగి ఉన్న దాన్ని త్యాగం చేయాలి. మన భోగాలను త్యాగం చేయాలి. మన ఘనతను త్యాగం చేసి తగ్గించుకోవాలి. ఈ త్యాగాలకు పూనుకోకుండా వెలగలేవు నాన్న. దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. నా దేవుడు నిన్ను వెలిగించి వాడుకుంటాడు. దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నా కొరకు వెలుగుతావా అని. నేను వెలగాలని ఉంది ప్రభు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నీ కొరకు వెలగాలని ఉంది తండ్రి అన్నాడు. అయితే దేవుడు అడుగుతున్నాడు, అట్లయితే కరగటానికి ఇష్టపడుతున్నావా? నలగటానికి ఇష్టపడుతున్నావా? కాలడానికి ఇష్టపడుతున్నావా? సిద్ధమా? అయితే పో, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నా బిడ్డలు ఏదైతే కోరారు ప్రభు, అదే వారి ఎడల జరిగించి కరిగి వెలిగి లోకాన్ని వెలిగించే విధంగా త్యాగపూరితమైన హృదయాలతో మా బిడ్డలందరూ కూడా నాయన సిద్ధపడి లోకాన్ని వెలిగించినట్లు సహాయించి ఆ కృప మా అందరికీ దయచి యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడింది మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికని సదా తోడై మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును కాక. ప్రవేశు రక్తమునకు చేయి, ప్రవేశు రక్తమునకు చేయి, ప్రవేశు నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. మీ అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. మీ అందరికీ మరోసారి ఆత్మీయ పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవునికి స్తోత్రం. ఏమండి? రైట్. ఎందుకంటే నాలో మిమ్మల్ని అందరినీ చూశాడు యేసయ్య, మనందరినీ యేసులో చూశాడు తండ్రి. ఓకేనా? రైట్. ఫైనల్ బ్లెస్సింగ్ కూడా అయిపోయింది. మీరేం లేదు, మీకు మనసు ఉంటే ఒక ప్రార్థన చేయండి నా కోసం. చేస్తారా? నేను మోకాళ్ళు వేస్తా, ఒక ప్రార్థన చేయండి. మీ అందరి చేతులు నా వైపు చూపి. ఎందుకంటే అబ్రహామును ఆశీర్వదించిన వాళ్ళు ఆశీర్వదించబడతారంట. అబ్రహాం అందరిని ఆశీర్వదించడం కాదు, అబ్రహామును కూడా ఆశీర్వదించే అవకాశం మనుషులకు ఇచ్చాడు దేవుడు. కాబట్టి మీరు కూడా నన్ను బ్లెస్ చేయొచ్చు. ఎందుకంటే మీరు వధువు, గొర్రెపిల్ల భార్య, ఆయన పక్కన కూర్చున్న పట్టమహిషి. కాబట్టి ఒక ప్రార్థన నిలబడే చేయొచ్చు, లేదు మోకాళ్ళుని చేసినా పర్వాలా. కొంచెం నా వైపు చేతులు చూపి ఒక ప్రార్థన నా కోసం చేయండి. కొంచెం మీరు చేసిన తర్వాత దైవజనులు ఒకరు తీసుకొని ప్రార్థన ముగిస్తారు. అదొక్కటి మీరు నాకు ఇచ్చే గొప్ప అద్భుతమైన విషయం అన్నమాట. ప్లీజ్. మనకు అనుగ్రహించినటువంటి ఓ పర సంబంధమైన ఆశీర్వాదం దైవజనులు కనుక ఆ దైవజనుల కొరకే ప్రార్థన చేయడం మనకెంతైనా ఆశీర్వాదం, మనకెంతైనా క్షేమం. గడచిన దినాలన్నిటిలో దేవుడు దైవజనులకు తోడయ్యండి, క్షేమాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, అభిషేకాన్నిచ్చి బలంగా వాడుకున్నారు. ఇంకా బలమైనటువంటి ఆత్మచేత అభిషేకించబడి దేవుని చేతిలో బలమైన ఆయుధముగా దైవజనులను దేవుడు వాడుకోవాలి. దీర్ఘాయువును దేవుడు అనుగ్రహించాలి. ఉన్నతమైన నామాన్ని మహింపరుచున్నట్లుగా దైవజనులకు దేవుడు తోడై ఉండాలి. దైవజనులకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఆయుధాలన్నీ కూడా యేసు నామములో తొలగిపోవాలి. దేవుడు కృపను అనుగ్రహించినట్లుగా అందరం చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మరొక మారు నీ దాసుని కుటుంబాన్ని, అలాగే నీ దాసురాలని ఇచ్చిన సంతానాన్ని కూడా, వంశవలిని కూడా తల్లి గారిని నిండారులుగా దీవించి ఆత్మీయ భౌతిక సంతానాలు మీరు రాకడంత వరకు ప్రబలుదురుగాక. నిజమే, మీ దాసుని బట్టి మీరు సంతోషించారు. ఇప్పుడు మమ్మల్ని బట్టి మీరు మీ దాసులు సంతోషించాలంటే మేము వెలగాలి, వెలిగించాలి, మేము నలగాలి, అనేక మందిని ప్రభువా మండించాలి, రగిలించాలి అని చెప్పావు. ఇదే నిజమైన ఆత్మీయ ఆనందం. కాబట్టి అదే మా ఎడల జరుగునుగాక, అదే జరుగునుగాక. మమ్మల్ని మీకు అప్పచెప్పుకుంటూ కృప, కనికరాన్ని, సర్వ సమృద్ధి, ఈవులన్నిటినీ మీ దాసుని మీద కుమ్మరించి మీ దాసులలో మమ్మల్ని కూడా ఆశీర్వదించి మీరు ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు, కనులారా ప్రత్యక్షంగా చూసే భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ అతి త్వరలో రానే ఉన్న మా మంచి గొర్రెల కాపరి, మా మంచి బోధకుడు, మా ప్రేమ కలిగిన, దయగలిగిన, కరుణ కలిగిన యోధాగోత్రపు సింహం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నిశ్చయముగా అడిగినవన్నీ, ఇదిగో నీ సంఘమంతా చేసిన ప్రార్థనలన్నీ, ఇదిగో లైవ్లోను జూములో చేసిన ప్రార్థనలన్నీ, ఎంతో మంది ఈ దినం గుర్తుపెట్టుకొని ఈ దినాన్ని ప్రార్థనలు చేస్తున్న ప్రపంచంగా వ్యాప్తంగా ఆ ప్రార్థనలన్నీ ఏ దీప్యమానంగా వర్ధిల్లి జరిగి సఫలమవును గాక, వాటి ప్రకారమే నెరవేరును గాక, మీ చిత్త ప్రకారమే జరుగును గాక, మీ చిత్తానికి భిన్నంగా వచ్చే ప్రతిదీ లయమైపోవును గాక. యుద్ధము యెహోవాదే, హోసన్నా జయం, మరణాదని మీ పాదాలు పట్టుకొని మీ దాసుని పరిచర్యని మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకుంటూ విజయము పొంది ఉన్నాము తండ్రి, యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు గొప్ప నామానికి మహిమ. మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నా కోసం ప్రార్థన చేశారు. నా కోసం చేశారంటే మీకోసం మీరు కూడా చేసుకున్నట్టే, అవునా? రైట్. అయిపోయిన తర్వాత కొంచెం తినేవాళ్ళు తినొచ్చు, కొంతమంది ప్రార్థనలో గడిపేవాళ్ళు గడపచ్చు. ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు, ఎందుకింత
ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను దూతల కందని నీ దివ్యమైన సేవను, దూతల కందని నీ దివ్యమైన సేవను, దుమ్ము ధూళినైన నన్ను చేయనిచ్చినావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను Praise the Lord. Hallelujah. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. కొలువనైన నాకు ఇంత విలువ కలిగేనని, కూలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. కొలువనైన నాకు ఇంత విలువ కలిగేనని, కూలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. మీ అందరికీ వందనాలు.